హలో ఫ్రెండ్స్, ఈరోజు కువైత్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చాలా ఇంపార్టెంట్ విషయం తెలియజేసింది. ఎవరైతే బయోమెట్రిక్ చేసుకోకుండా ఉంటారో, అంటే బయోమెట్రిక్ డెడ్ లైన్ మనకు డిసెంబర్ 31కి ఇచ్చారు. సిటిజన్స్కి మాత్రం సెప్టెంబర్ 30 వరకు ఇచ్చారు. ఎవరైతే డెడ్ లైన్లో చేసుకోకుండా ఉన్నారో వాళ్ళందరూ ట్రాన్సాక్షన్స్ అంటే బ్యాంక్ లావాదేవీలు కానీ లేదా శాలరీస్ కానీ ఇవన్నీ వాళ్ళు ఆపేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ విషయం మీరందరూ గమనించి మీ స్నేహితులకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ వాళ్ళందరికీ ఈ విషయాన్ని పాస్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఈరోజు వీసా ట్రేడింగ్ చేసే వాళ్ళని 6 సభ్యుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళలో సిరియన్స్ ఉన్నారు, ఈజిప్షియన్స్ ఉన్నారు. వాళ్ళు ఒక వీసా ట్రేడింగ్కి అంటే వర్క్ పర్మిట్ ఇచ్చేదానికోసము 350 నుంచి 1000 దినాల దాకా అడుగుతున్నారు ఒక వ్యక్తికి. ఈ వీసాలన్నీ సొంతంగా ఎటువంటి కంపెనీలు ఉండవు. వాళ్ళు క్రియేట్ చేసుకొని వీసాలు పుట్టించి ఒక వీసా మీద ఇంత డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండేసి ఏనంటే వాళ్ళని నమ్మేసి డబ్బులు ఇచ్చేసి మోసపోవద్దు. కువైట్లో ఒకసారి సిమ్ మార్చేసి వాళ్ళ అడ్రస్ ఎవరు పక్కన ఫ్లాట్లో వస్తారు కనుక్కోలేము. మీ దగ్గర చేతిలో పనితనం ఉంటే ఎక్కడ మనం బతకగలము, అది మీరు తెలుసుకొని ఎవరిని నమ్మి మోసపోవద్దు. ఆర్జే లావణ్య అనే కువైత్ బేస్డ్ రేడియో ఆర్టిస్ట్ ఈ మధ్య ఇండియాలో చనిపోయారు. ఈమె ఇంతకుముందు ఇండియన్ ఎఫ్ఎం రేడియో ఇన్ కువైత్ UFM 98.4లో పనిచేసేవారు. మలయాళం వర్షన్లో మనకు 2012లో కువైత్లో FM రేడియో స్టార్ట్ చేసినప్పుడు ఈమె మొదటి వ్యక్తి. ఈమె ఇండియాకి వెళ్ళిపోయి ఇండియా నుంచి దుబాయ్, కేరళలో కూడా ఈమె FM రేడియో పనిచేస్తున్నారు. క్లబ్ FM, రెడ్ FM అండ్ రేడియో కేరళం 1476 ఇన్ దుబాయ్ అటువంటి వాటిలో కూడా పనిచేస్తున్నారు. ఈరోజు ఆమె చనిపోయినట్టు మనకు వార్త తెలిసింది. ఆమె ఆత్మశాంతి కలని మనం కోరుకుంటాము. మినిస్టర్ ఆఫ్ హెల్త్ వారు ఈరోజు 6 ప్రైవేట్ క్లినిక్స్ వైలేషన్ చేసినందుకు క్లోజ్ చేశారండి. వాళ్ళలో 7 మంది డాక్టర్లను కూడా ఇన్వెస్టిగేషన్ కోసము ఎంక్వైరీ కోసం తీసుకున్నారు. వీళ్ళు మినిస్టర్ ఆఫ్ హెల్త్కి సంబంధించిన ఆర్టికల్స్ కొన్ని క్రాస్ చేశారు. ఎలా అంటే ఈ మినిస్ట్రీ సెక్టర్లో పనిచేసే వాళ్ళు ప్రైవేట్ సెక్టర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అడ్వర్టైజ్మెంట్లలో బాడీ పార్ట్స్ ఎంతవరకు చూపించాలి అంతవరకు చూపించాలి. అది ఎవరికి ఇబ్బంది కలగకూడదు. కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళ ఇవి క్రాచ్ చేసినందుకు గాను వీళ్ళ క్లినిక్స్ క్లోజ్ చేసి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కార్ సేల్స్లో ట్రాన్సాక్షన్స్ 1500 KD కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఆపేయాలని చూస్తున్నారండి. ఎందుకంటే ఇది డబ్బు అనేది చాలా రకరకాలుగా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఎక్కువ లిక్విడ్ క్యాష్ కాకుండా లిక్విడ్ క్యాష్ 1500 KD కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. మొత్తం కేనెట్ ద్వారా చేయాలని చెప్పేసి అల్రాయ్ అరబిక్ న్యూస్ పేపర్లో రిపోర్ట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైత్ టు రెగ్యులేట్ ది ట్రాన్సాక్షన్స్ ఆఫ్ కార్ సేల్స్ అని వాళ్ళు చెప్పారు. సో ఈ విధంగా చేస్తే ఎంతో మంచిది. ఎందుకంటే డబ్బులు అవినీతి అనేది లేకుండా రకరకాల మోసాలు ఇవన్నీ లేకుండా మనకు ఈజీగా వాళ్ళు కనుక్కోవచ్చు. కేంద్ర ద్వారా చేస్తే అన్నీ ఆటోమేటిక్గా ఎలక్ట్రానిక్ సిస్టమ్ కాబట్టి అన్ని వివరాలన్నీ క్లియర్గా తెలిసిపోతాయి. ఈరోజు కువైట్లో గోల్డ్ రేటు పర్ గ్రామ్ వచ్చేసి 22 KD 450 ఫిల్స్ ఉందండి. అలాగే మనీ ఎక్స్చేంజ్ రేట్ వచ్చేసి 1 KDకి వచ్చేసి 274.123 ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో మీద కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.